ఆకాశవాణి వికసిత్ భారత్ కార్యక్రమంలో వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర సాధన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 20 సూత్రాల అమలు చైర్మన్ శ్రీ లంకా దినకర్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త డాక్టర్ చుండూరు మాణిక్యరావు. వికసిత్ భారత్ స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనలో భాగంగా 20 సూత్రాల అమలు కార్యక్రమం చైర్మన్ శ్రీ లంకా దినకర్ గారు మన ముందున్నారు. అసలు 20 సూత్రాల కార్యక్రమం అంటే ఏమిటి, స్వర్ణాంధ్రప్రదేశ్లో 20 సూత్రాల అమలు ఏ విధంగా జరుగుతుంది ఇత్యాది విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం. నమస్కారం లంకా దినకర్ గారు. నమస్తే అండి. సార్, అసలు 20 సూత్రాలు అంటే ఏమిటి, భారత ప్రభుత్వంలో స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనలో 20 సూత్రాల అమలు విశేషాలు ఏమిటి? ముఖ్యంగా భారతదేశ ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము దేశం ప్రగతి సాధించాలంటే 20 రకాల అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవటం జరిగింది. 20 రకాల అంశాలు దాదాపు అన్ని శాఖలకి సంబంధించినటువంటి, ఆయా శాఖల్లో అమలయ్యేటటువంటి కేంద్ర ప్రాయుత పథకాలు, ప్రాజెక్టులకి సంబంధించి అమలు జరుగుతున్నటువంటి తీరు, అమలు జరగాల్సినటువంటి విధానం మీద సమీక్ష నిర్వహించి క్షేత్రస్థాయిలో, జిల్లా స్థాయిలో కలెక్టర్లతోటి, రాష్ట్ర స్థాయిలో ఆయా శాఖ అధికారులతోటి సమీక్ష నిర్వహించి ఆ పథకాల అమలు తీరు, వాటిని మెరుగ్గా ఫలాలు అందవలసినటువంటి వ్యక్తికి ఎవరికైతే అందాలో ఆ కుటుంబాలకు అందుతున్నాయో లేదో పర్యవేక్షించి వాటికి సంబంధించినటువంటి సమగ్ర సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు విబిజీ రామ్జీ వచ్చింది, గతంలో ఉపాధి హామీ పథకం ఉంటుంది, దానికి సంబంధించి ప్రతి నెల కూడా ఎన్ని జాబ్ కార్డ్స్ జనరేట్ అయినాయి, ఎంతమందికి వేతనాల చెల్లింపు ఉంది, ఎంతమందికి ఉపాధి కలుగుతూ ఉంది అని నెలవారీ సమీక్షలో భాగంగా కేంద్ర ప్రభుత్వానికి రిపోర్ట్లు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే పిఎం ఆవాస యోజన, గృహ నిర్మాణానికి సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో ఎన్ని గృహాలు ఆ నెలలో పూర్తయినాయి, ఎన్ని కొత్త గృహాలు కేటాయించారనేటువంటి అంశం. అలాగే ప్రతి ఇంటికి సురక్షిత త్రాగునీరుకి సంబంధించి ఎన్ని కుళాయిలు ఆ నెలలో ఇచ్చామని మంత్లీ బేసిస్ మీద ప్రతి నెల కూడా వైద్యానికి సంబంధించి, అలాగే మహిళలకి సంబంధించినటువంటి లక్పతి దీదీలుగా కానీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా, స్వయం సేవా సంఘాల ద్వారా ఎంతమంది మహిళలు ఆర్థికంగా నిలదొక్కోగలిగారు, ఎంతమందికి నిధులు అందటం జరిగింది, అటవీకరణ ఎంత జరిగింది, ఇటువంటి అంశాలన్నింటినీ కూడా సమగ్రమైనటువంటి నివేదికగా ప్రతి నెల కూడా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రం నుంచి అందటం జరుగుతుంది. ఇది ఒక అంశం అయితే, మళ్ళీ త్రైమాసిక నివేదికలు, అర్ధ సంవత్సర నివేదికలు, సంవత్సర నివేదికలు, ఇవన్నీ కూడా ఏదైతే ఒక ప్రణాళికాబద్ధంగా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రం నుంచి ఈ యొక్క అంశాలను వారికి తెలియజేయడం జరుగుతుంది నివేదికల రూపంలో. దీంతో పాటు వివిధ శాఖలకి సంబంధించి, ముఖ్యంగా ఈ 20 సూత్రాలకి సంబంధించినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటిది, అందరికీ కూడా పేదరికం లేని సమాజం నిర్మించడానికి కానీ, పేదరిక నిర్మూలనకి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు, అందరికీ గృహాలు, అర్హులైనటువంటి అందరికీ కూడా సురక్షిత త్రాగునీరు, అందరికీ ఆరోగ్యము, అందరికీ విద్య, అదేవిధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకి సంబంధించినటువంటి వారి సాధికారత, మహిళా సాధికారత, అదేవిధంగా యువతకి సంబంధించినటువంటి సాధికారత, అలాగే పర్యావరణానికి సంబంధించినటువంటి అంశాల్లో ఏ విధంగా పురోగతి సాధిస్తున్నాము, ఏ విధమైన చర్యలు తీసుకోవాలనేటువంటి అంశము, వెనుకబడినటువంటి ప్రాంతాల్లో పారిశ్రామిక ప్రగతి ద్వారా అక్కడ ఉపాధి ఉద్యోగ అవకాశాలు, అలాగే కార్మికులకి సంబంధించి వాళ్ళకి అమలు చేస్తున్నటువంటి చట్టాలు, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్కి సంబంధించి ఏ విధంగా జరుగుతుంది, ఇలా ప్రతి ఒక్క అంశం దాదాపు సుపరిపాలనతో సహా, అలాగే ప్రాపర్ షేర్ ఇన్ ద గవర్నెన్స్, ప్రభుత్వంలో అన్ని రకాల వర్గాల వారికి సముచిత స్థానం, ఎన్నికల్లో పాల్గొనడానికి వీటికి సంబంధించిన అంశాల్లో కూడా పర్యవేక్షణ చేయాల్సినటువంటి, ఇంత ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్రంలో అమలయ్యేటటువంటి అన్ని శాఖలకి సంబంధించినటువంటి వివిధ రకాల పథకాలు, వివిధ రకాల సంస్కరణలు, వివిధ రకాల ప్రాజెక్టులకి సంబంధించి వాటిని సమీక్షించి అవి అర్థవంతంగా ఆ ఫలాలు అందుతున్నాయా లేవా అనేటటువంటి అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి దృష్టికి, అలాగే నివేదికల రూపంలో కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాల్సి ఉంటుంది. ఇవాళ మీకు తెలుసు, వికసిత భారత్ స్వర్ణాంధ్ర సాధన అనేటటువంటిది రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ధ్యేయం అయితే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సంకల్పం వికసిత భారత్. వికసిత్ భారత్కి ఈ అంశాలన్నీ కూడా ఏ అయితే ఉన్నాయో, ఏ విధంగా ఇతోధికంగా నిలబడుతున్నాయి, సహాయపడగలవు అనేటటువంటి అంశాన్ని, అలాగే స్వర్ణాంధ్ర సాధనలో
ఈ అంశాలన్నింటినీ కూడా ఏ విధంగా అమలు అవుతున్నాయని మేము పర్యవేక్షించాల్సి ఉంటుంది. వీటితో పాటు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ SDGs ఉన్నాయి ఒక 17. ఈ 20 అంశాలే ఆధునీకరించినటువంటి పాయింట్సే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. వాటిని మ్యాచింగ్ చేసుకుని ఈ పథకాలని ఏ అయితే కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉన్నాయో వాటిని సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ తోటి 20 సూత్రాలతోటి కంబైన్ చేసుకొని మేము ఏ విధంగా ప్రోగ్రెస్ ఉంది దేశంలో, ఏ ఇండికేటర్స్లో ఏ విధంగా ముందుకు వెళ్తున్నాం అనేటటువంటి దాన్ని పర్యవేక్షిస్తాం. సార్, మీరు ఇందాక మాట్లాడుతూ ఇప్పుడు గ్రామీణ గృహ నిర్మాణ పథకం గురించి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికిను కేంద్ర ప్రభుత్వానికి మీరు అనుసంధానంగా ఇప్పుడు ఈ రిపోర్ట్లు పంపించడం కానీ వారిచ్చే కాంట్రిబ్యూషన్, ఇప్పుడు వారు 75% ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 25% ఇవ్వడం, లేదా 30-70% ఏ ప్రాతిపదికనైతే ఆ ప్రాతిపదికన ఎంత అమలు అవుతుందో మీ ఇప్పుడు 20 సూత్రాల చైర్మన్గా మీరు నివేదికలు ఇవ్వడం, అక్కడి నుంచి నిధులు తీసుకొచ్చి అమలు చేసే భాగంలో మీరు సఫలీకృతులు అవుతున్నారు. ముందుగా మీకు దానికి ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు. అయితే ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత సుమారు ఎన్ని పక్కా ఇళ్ళు కట్టించి ఉంటారు, మీరు ఇంకా ఎన్ని అవసరమని మీరు నివేదికలు ఇచ్చి ఉంటారు? మేము నివేదిక కన్నా కూడా ముందు 2019కి ముందు దాదాపు 20 లక్షల పైగా గృహాలని పట్టణాల్లో గ్రామాల్లో కలిపి ఆంధ్రప్రదేశ్లో PM ఆవాస్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం వాటిని మంజూరు చేయడం జరిగింది. దురదృష్టవశాత్తు 2019-24 మధ్య వీటిని పూర్తి చేయకుండా అటకెక్కించినటువంటి పరిస్థితి, సరైనటువంటి విధానాలు అమలు చేయకపోవటం వల్ల ఆ గృహాలు అలాగే నిలిచిపోయినటువంటి పరిస్థితి. అయితే 2024లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యము, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఇక్కడ రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత ఏ గృహాలైతే PM ఆవాస్ యోజన కింద నిలిచిపోయి ఉన్నాయో వాటి శీఘ్రగతిన వాటిని పురోగతిలోకి ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేయడం జరిగింది. ముందుగా అయితే ఇంతకు ముందు నిర్మించినటువంటి కాంట్రాక్టర్లకి చెల్లింపులు చేయాల్సిన దానిలో నిలుపుదల చేయటం, వాటి మీద పురోగతి, వాటి కొంతవరకు ముందుకు తీసుకువెళ్ళేటటువంటి ప్రయత్నం చేయటం. అదేవిధంగా మౌలిక సదుపాయాలు కల్పన లేకుండా నిర్వీర్యం, స్కెల్టన్, కేవలము భవనాల నిర్మాణాన్ని దాని లోపల కావాల్సినటువంటి నీరు కనెక్షన్ కానీ, రోడ్డు కనెక్షన్ కానీ, డ్రైనేజ్ కనెక్షన్ కానీ, విద్యుత్ కనెక్షన్ కానీ లేనటువంటి పరిస్థితి, అటువంటి వాటిని కల్పించేటటువంటి ప్రయత్నం చేయాలి. ఈ విధంగా కొంత జాగ్రత్తలు తీసుకొని చేసినందువల్ల దాదాపు ఇప్పుడు ఒక 12 లక్షల గృహాల వరకు రాష్ట్రంలో పూర్తయినటువంటి పరిస్థితి. ఇంకొక 12 లక్షలు గృహాలు వివిధ దశల్లో ఉన్నాయి. వాటిని కనీసం రాబోయే డిసెంబర్ లోపు మొత్తం కూడా పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నాము. దీనికి తోడు టిడ్కో గృహాలు కొన్ని ఉన్నాయి కేంద్ర రాష్ట్ర నిధులతోటి. అలాగే ఇక్కడ ఉండేటటువంటి వివిధ లబ్ధిదారులు వాళ్ళు బ్యాంకుల నుంచి రుణాలు తెచ్చుకొని కడుతున్నటువంటి గృహాలు, వాటి పరిస్థితి కూడా మౌలిక సదుపాయాలు పూర్తయినా కానీ 90% ఇళ్లను హ్యాండ్ ఓవర్ చేయకపోవటం, ఆ చివరి 5%, 10% పనులు చేయకుండా 2019-24 మధ్య ఇబ్బంది పెట్టడము, లబ్ధిదారులు ఒకవైపు బ్యాంకు రుణాలు కట్టుకోలేని పరిస్థితి, మరొక వైపు సొంత ఇల్లు వస్తుంది కదా అనుకొని అప్పులు తెస్తే అప్పులు నడ్డి విరిచినటువంటి పరిస్థితి. అలాగే అద్దె అనేటటువంటిది నెల కట్టకుండా వెసులుబాటుకి ఇచ్చే సొంత ఇల్లు వస్తుంది అనేటువంటి కళ రెంట్ కట్టుకుంటా, అప్పుకి వడ్డీ కట్టుకుంటా, ఇన్స్టాల్మెంట్స్ కట్టుకుంటా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి. దాని నుంచి బయటేసేటటువంటి ప్రయత్నం ఇప్పుడు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మొన్న 3 లక్షల గృహాలని గూడూరు నుంచి మొత్తం కూడా కీస్ హ్యాండ్ ఓవర్ చేసినటువంటి మొదటి దశలో తీసుకోవడం. అట్లా ఎక్కడెక్కడ గృహాలు ఆగి ఉన్నాయో వాటిని ఒక పురోగతితోటి ముందుకు తీసుకెళ్తా ఉన్నాము. ప్రతి జిల్లా కూడా ఇప్పటికే 26 జిల్లాలు మొదటి దశ సమీక్ష పూర్తయినప్పుడు గృహాలు, నీరు, వైద్యము సంబంధించి, అలాగే ఉపాధి హామీ గురించి మేము కీలకంగా తీసుకున్నటువంటి సమీక్షలు సత్ఫలితాలు ఇస్తా ఉన్నాయి. దినకర్ గారు, ఇందాక మీరు చెప్తూ ఇప్పుడు నేను ఇటీవల మిమ్మల్ని పత్రికల్లో కానీ టీవీలో కానీ చూసినప్పుడు కూడా రైతులకి పంపు సెట్ల గురించి ఏ విధమైన సహకారం అందిస్తున్నారు, అందులో 20 సూత్రాల పాత్ర ఎంత? ముఖ్యంగా రైతులకు పంపు సెట్ గుండా విద్యుదీకరణకి సంబంధించి దాన్ని కూడా సోలార్ సిస్టమ్ తోటి చేసేటటువంటి దానికి మా పాత్ర ఉంది. మా నివేదికలో కూడా నెలవారీ ఎన్ని పంపు సెట్స్ సోలారైజేషన్ చేసి ఇచ్చామనేది కూడా కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంటుంది. ఇవాళ సోలరైజేషన్కి దాదాపు సబ్సిడీ మీద కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి వితరణ ఏదైతే ఉందో దాన్ని తీసుకుని చాలా వేగంగా విస్తరిస్తున్నటువంటి పరిస్థితి. మారుమూల ప్రాంతాల్లో అడవుల్లోకి వెళ్ళినా కూడా అక్కడ కూడా ఇవాళ సోలార్ ప్యానెల్ చూసేటటువంటి పరిస్థితి. ఒకవైపు నీటి పంప్ సెట్స్కి అయితే వ్యవసాయానికి సంబంధించినదే కాకుండా వ్యవసాయానికి ఇచ్చే ఉచిత కరెంటుకి సంబంధించి కూడా PM కుసుమ్ అనేటటువంటి కార్యక్రమాన్ని ఇప్పుడు తీసుకోవటం జరిగింది. PM కుసుమ్ అంటే ఎక్కడెక్కడైతే ఎలక్ట్రికల్ సబ్స్టేషన్స్కి దగ్గరగా
4 మెగావాట్లు, 5 మెగావాట్లు, 10 మెగావాట్ల వరకు కూడా సోలార్ పవర్ జనరేషన్ ని చేసి వాటిని ఆ సబ్స్టేషన్ కి అనుసంధానం చేయడం ద్వారా సాధ్యమైనంత ఎక్కువగా ఇప్పుడు ఇచ్చేటటువంటి ఏదైతే మనకి ఇదివరకు ఉన్నటువంటి పద్ధతుల్లో అయితే విద్యుత్ శక్తి మనం చేస్తా ఉన్నామో, హైడ్రో కానీ లేకపోతే థర్మల్ పవర్ కానీ, వాటి వల్ల థర్మల్ పవర్ వల్ల పొల్యూషన్ ఎక్కువ వస్తున్నటువంటి పరిస్థితి, వాటిని తగ్గించేసి దాదాపు అరికట్టే విధానంగా వెళ్ళాలని పిఎం కుసుమ్ తీసుకోవటం జరిగింది. వాళ్ళ ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో, అలాగే ప్రకాశం జిల్లాలో, గుంటూరు, ఉభయ గుంటూరులో ఇంతకుముందు ఉన్నటువంటి ప్రాంతంగా ఉన్నటువంటి పల్నాడు జిల్లాలో కానీ, అలాగే విజయనగరం, శ్రీకాకుళం వంటి జిల్లాల్లో కానీ చాలా వేగంగా జరుగుతూ ఉంది. అయితే కొంతవరకు ఇబ్బంది అంటే ఉభయ గోదావరి జిల్లాలో, పాత ఉభయ గోదావరి జిల్లాలో కానీ, ఇటువంటి ప్రాంతాల్లో కృష్ణా జిల్లాలో ఒక పార్ట్, ముఖ్యంగా మచిలీపట్నం ఇటువైపు భూమి దొరకటం అనేటటువంటిది చాలా కష్టతరమైనటువంటి పరిస్థితి. అక్కడ కుసుము అనుకున్నంత వేగంగా పిఎం కుసుము ముందుకు వెళ్ళట్లేదు. మిగతా ప్రాంతాల్లో చాలా చక్కగా, చాలా బ్రహ్మాండంగా ఇప్పటికే దాదాపు ఎంత వరకు ఒక్కొక్క మెగావాట్కి 3.5 నుంచి 4.5 ఎకరా వరకు భూమి అవసరము. దాదాపు కూడా వాళ్ళు ప్రైవేట్ వ్యక్తుల నుంచి కొనుక్కోవటము, ప్రభుత్వానికి సంబంధించిన భూమి ఉంటే ప్రభుత్వాన్ని ఇవ్వటం, దాదాపు 32 వేల రూపాయల వరకు కూడా కౌలిస్తూ భూముల్ని తీసుకునేటటువంటి వెసులుబాటు కలిగియటము ఇప్పుడు వేగంగా అందుకుంటున్నటువంటి పరిస్థితి పిఎం కుసుమ్కు సంబంధించి. తద్వారా కేవలం పంప్ సెట్కే కాదు, వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి విద్యుత్ అందించడంలో చాలా వేగంగా గ్రీన్ ఎనర్జీ వైపు అడుగులు వేగంగా వేస్తా ఉన్నాం. సార్, ఇప్పుడు స్వర్ణాంధ్రప్రదేశ్ అని కానీ లేకపోతే వికసిత్ భారత్ అని కానీ గ్రామీణాభివృద్ధి అనగానే విద్య, వైద్యం చూస్తాం. విద్యలో ఏ విధమైన అభివృద్ధిపరమైన మార్పులు చోటు చేసుకున్నాయి? ముఖ్యంగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే తీసుకున్నారో, ఎన్ఈపి తీసుకున్నారో, అనేక సంస్కరణలు తీసుకురావటం జరిగింది. ముఖ్యంగా ఇదివరకు సర్వశిక్ష అభియాన్ అని ఉంది, దాన్ని సమగ్ర శిక్షా అభియాన్గా మార్చిన తర్వాత ఏ విధంగా పాఠశాలని ఆధునీకరించాలి అనేటటువంటి దాని దగ్గర నుంచి, అలాగే పిల్లలకి చాలా నాణ్యమైనటువంటి సేవలు అందించాలి, వాళ్ళకి కావాల్సిన టెక్స్ట్ బుక్స్ గారి నుంచి, నోట్ బుక్స్ దగ్గర నుంచి, వాళ్ళ యూనిఫామ్ నుంచి, వాళ్ళకి కావాల్సినటువంటి షూస్, బ్యాగ్స్ దగ్గర నుంచి, టై దగ్గర నుంచి, వాళ్ళకి కావాల్సినటువంటి బెల్ట్ దగ్గర నుంచి, అట్లాగే మిడ్ డే మీల్స్, మధ్యాహ్నం పూట భోజనానికి సంబంధించి కానీ చాలా విస్తృతంగా సరైనటువంటి సకాలంలో వాళ్ళకి ఆ సేవలన్నీ అందేటటువంటి విధంగా, అవన్నీ కూడా వాళ్ళకి ఎటువంటి ఆటంకం లేని విద్య అందే విధంగా చూడటం ఒక ఇదైతే, రెండోది విద్య అనేది కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది, ఆ నిధుల్ని ఇక్కడ వినియోగించుకోవాలి. ఒకవైపు సమగ్ర శిక్షా అభియాన్, మళ్ళీ పిఎం శ్రీ స్కూల్స్, మోడల్ స్కూల్స్ కింద తీసుకోవటం. పిఎం శ్రీ స్కూల్స్ ఒక్కొక్క జిల్లాలో ఇవాళ మీరు చూస్తే 40 నుంచి 60 స్కూల్స్ని మన రాష్ట్రంలో ఇవ్వటం జరిగింది. పిఎం శ్రీ స్కూల్స్ దగ్గరకు వచ్చేటప్పటికి ఆధునిక ల్యాబొరేటరీస్ కానీ, కావలసినటువంటి మౌలిక సదుపాయాలు కానీ, ముఖ్యంగా స్వచ్ఛత ఏదైతే ఉందో దానికి ప్రాధాన్యత ఇస్తూ, తాగునీరు దగ్గర నుంచి మౌలిక సదుపాయాల కల్పన దగ్గర ఆధునీకరణ, డిజిటల్ లెర్నింగ్కి కావలసినటువంటి అంశాలు, పాఠశాల వాళ్ళ మీరు చూస్తే పిఎంసీ స్కూల్స్ని ప్రైవేట్ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో వాటికి ధీటుగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. అలాగే కస్తూరిబా పాఠశాలలో మహిళలకి సంబంధించి కస్తూరిబా పాఠశాలలు ఏవైతే ఉన్నాయో అత్యద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. దానికేమి కుల మత విచక్షత లేదు, కేవలం వెనకబాటుతనమే ప్రాధాన్యత తీసుకొని కస్తూరిబా పాఠశాలని నిర్వహిస్తాం. దాదాపు 90% ఫలితాలు రాబట్టము. ఇవాళ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో మీరు చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే వాటితో పాటు తల్లికి వందనం కార్యక్రమం ఇక్కడ తీసుకోవటం, అలాగే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం పెట్టము, పిఎం శ్రీ స్కూల్స్కి తోడుగా మోడల్ ప్రైమరీ స్కూల్స్ కింద తీర్చిదిద్దే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేయటం వెలిసి. ఇప్పుడు చూస్తే గతంలో మనం ప్రైవేట్ స్కూల్స్లో 10th క్లాస్ రిజల్ట్ రాగానే 1, 1, 2, 2, 3, 3 అనే పరిస్థితి ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో ఆంధ్రప్రదేశ్లో రావటం, అత్యద్భుతమైనటువంటి ఫలితాలను సాధించడం. ఇవాళ అడ్మిషన్స్ కోసం ప్రైవేట్ పాఠశాలలకి ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు తయారవుతున్నటువంటి పరిస్థితి కూడా ఆంధ్రప్రదేశ్లో గమనిస్తున్నాం. నిన్ననే 2 రోజుల క్రితం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు కూడా ఇక్కడ పర్యటించడం జరిగింది, ఇక్కడ పాఠశాలల పురోగతిని చూడటం జరిగింది. కాబట్టి ఒక అద్భుతమైనటువంటి విధానంతో అత్యుత్తమైనటువంటి మానవన్ను వికసిత భారత్ స్వర్ణాంధ్ర అంటే కేవలం ఆర్థిక గణాంకాలే కాదు, అత్యద్భుతమైనటువంటి మానవ వనరులు అవసరము, దానికి విద్య మూలం అనేటటువంటి దాన్ని మనం చూసాం. కాబట్టి వికసిత భారత్ సాధించాలన్నా, స్వర్ణాంధ్ర దానిలో భాగస్వామ్యం కావాలన్నా కానీ అత్యుత్తమైన మానవ వనరులు అవసరం. కాబట్టి ఆ దిశగా అడుగులు స్పష్టంగా పడతా ఉన్నాయి. వికసిత్ భారత్ స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనలో భాగంగా అన్ని మన శ్రోతలకు అందజేసిన 20 సూత్రాల అమలు చైర్మన్ శ్రీ లంకా దినకర్ గారికి ఆకాశవాణి విజయవాడ కేంద్రం తరపున ధన్యవాదాలు. నమస్కారం సార్. ఇంతవరకు మీరు వికసిత్ భారత్ కార్యక్రమంలో వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర సాధన, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 20 సూత్రాల అమలు చైర్మన్ శ్రీ లంకా దినకర్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త
డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.